కృషి పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదగగలరని నేరేడు చర్లకు చెందిన వెంకటమ్మ నిరూపించారు. 3 దశాబ్దాల పాటు ఏ మున్సిపాలిటీ వీధులను ఆమె శుభ్రం చేశారో ఇప్పుడు అదే మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. వెంకటమ్మ మొదట నేరేడు చర్ల గ్రామ పంచాయతీలో, ఆ తర్వాత మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా సుమారు 30 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా అధికారుల ఆదేశాల మేరకు అంకిత భావంతో తన విధులను నిర్వర్తించారు. 2019 డిసెంబర్లో ఆమె ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఖాళీగా కూర్చోకుండా స్థానిక ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ ఆత్మీయురాలుగా మారారు. వెంకటమ్మకు ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె హోరాహోరీ పోరులో తన సమీప ప్రత్యర్థిపై 10 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిన్నటి వరకు మున్సిపల్ ఆఫీసులో కార్మికురాలుగా సంతకం పెట్టిన ఆమె ఇప్పుడు అదే కార్యాలయంలో కౌన్సిలర్గా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా వెంకటమ్మ ఏం చెప్పారో తెలుసా? తాను పనిచేసిన చోటే తనను గౌరవించి గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కార్మికుల కష్టాలు, వార్డు సమస్యలు తనకు తెలుసునని, ప్రజాసేవకురాలుగా తన శక్తి మేరకు పనిచేస్తానని వెంకటమ్మ అన్నారు. సామాన్య సఫాయి కార్మికురాలు నుంచి కౌన్సిలర్గా ఎదిగిన వెంకటమ్మ ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.